ఇప్పుడు టాపిక్ వచ్చి టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్. మనం హెచ్టిఎంఎల్లో ఇలాంటి టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి కొన్ని ట్యాగ్స్ అనేవి అవసరం ఉంటాయి. ఈ ట్యాగ్స్ ఏంటి అంటే మొదటగా టేబుల్ ట్యాగ్ అనేది కావాలి. ఈ టేబుల్ ట్యాగ్ లోపలే మనం మిగతా ఈ టీ హెడ్ ఇలాంటి ట్యాగ్స్ అనేవి రాస్తాం. మనకున్న రిమైనింగ్ ట్యాగ్స్ ఏంటి అంటే ఈ టేబుల్ ట్యాగ్స్ లోపల రాసే ట్యాగ్స్ టీ హెడ్, టీఆర్ అంటే ఒక రోని క్రియేట్ చేస్తుంది. ఈ టీహెచ్ అనేది కూడా హెడ్డింగ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మనకి అవకాశం ఇస్తుంది. అలాగే టీ బాడీ, టీఆర్, టీడీ. సో ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయడానికి మనం రాసే కోడ్ ఇది. సో ఫస్ట్ చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఇది మొత్తం కోడ్ అంతా ఈ టేబుల్ ట్యాగ్స్ మధ్యలోనే ఉంది. అలాగే నెక్స్ట్ టీ హెడ్. ఈ టీ హెడ్ అనేది ఈ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 ఇలాంటి హెడ్డింగ్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ టీ హెడ్ ఈ లోపల ఈ ట్యాగ్స్ లోపలే మనం ఒక రోని క్రియేట్ చేస్తాం. అంటే టేబుల్ రో, ఈ టీఆర్ అనేది టేబుల్ రో. ఒక రోని క్రియేట్ చేసి లోపల టీహెచ్ అంటే హెడ్డింగ్ అనేది ఇచ్చి ఇక్కడ మనం ఏం చేసాం, ఈ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అనేది కంటెంట్ రాసాం. సో నెక్స్ట్ వచ్చి మనకి బాడీ, అంటే ఇది మొత్తం బాడీ 1, 2, 3, 4, 5 అని ఇలా ఉంది చూసారా, ఇదంతా కూడా బాడీ అనమాట. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్ విత్ రోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే టీ బాడీ లోపల ఇంకొక టీఆర్ అంటే టేబుల్ రో క్రియేట్ చేసి ఈ టేబుల్ రో లోపల మనం టీడీ వాడతాం. ఎందుకు అంటే ఇది టేబుల్ డేటా అనమాట. ఈ టేబుల్ డేటా ట్యాగ్ వాడి ఈ వాల్యూస్ ఇస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ట్యాగ్స్ ఉపయోగించి మనం ఒక టేబుల్ అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా క్రియేట్ చేసి హెచ్టిఎంఎల్లో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి మొదటగా మన ప్రాజెక్ట్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్కి tables.html అని పేరు పెట్టి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక బాయిలర్ ప్లేట్ ఫామ్ చేసి దీనికి టైటిల్ కూడా టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డివ్ తీసుకుంటాను. ఈ డివ్ ఎలిమెంట్ లోపల నేను టేబుల్ ఫామ్ చేస్తాను. టేబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్గా మనకి కావాల్సిన ట్యాగ్ టేబుల్ ట్యాగ్. ఇలాగా ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. టేబుల్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇచ్చి ఈ మధ్యలో టీ హెడ్ ఒక ట్యాగ్, టీ హెడ్ అనే ట్యాగ్ తీసుకొని ఈ టీ హెడ్ ట్యాగ్ లోపల నేను రాయాల్సింది టీఆర్ అంటే మనకు ఒక రో కావాలి. ఓకే, ఈ టీఆర్ అనే ట్యాగ్ ఒక రోని ఫామ్ చేస్తుంది. ఈ రో లోపల ఇక్కడ నేను టీహెచ్ అంటే మన హెడ్డింగ్ లోపల ఏ కంటెంట్ అయితే రాద్దాం అనుకుంటున్నామో హెడ్డింగ్ 1 అని రాస్తాను. హెడ్డింగ్ 1. ఓకే, ఇలా క్రియేట్ చేసి ఇక్కడ ఇలాంటి హెడ్డింగ్స్ నాకు ఒక 5 కావాలనుకోండి. 2, 3, 4, 5. 2, 3, 4 అండ్ 5 ఇలాగా 5 హెడ్డింగ్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి దీని అవుట్పుట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది మినిమైజ్ చేసి నేను ఏం చేస్తానంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఇక్కడ టేబుల్స్ అనే హెచ్టిఎంఎల్ పేజ్ వెబ్ పేజ్ క్రియేట్ అయింది కదా, ఇది క్లిక్ చేసి మన అవుట్పుట్ అనేది చూస్తే చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే వీటి కిందన అంటే ఎగ్జాక్ట్గా ఈ హెడ్డింగ్ 1 కిందన ఒక వాల్యూ, హెడ్డింగ్ 2 కిందన ఒక వాల్యూ, ఇలాగా ఒక్కొక్క హెడ్డింగ్కి ఒక్కొక్క వాల్యూ ఇద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేయాలి, ఇప్పుడు మనకి కావాల్సింది హెడ్డింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను ఒక టీ బాడీ అంటే టేబుల్ బాడీ అనమాట, టేబుల్ బాడీ క్రియేట్ చేసి ఈ ట్యాగ్స్ మధ్యలో మళ్ళీ ఒక టీఆర్ ఒక టేబుల్ రో ఒక రోని ఫామ్ చేస్తున్నాను. ఈ టేబుల్ రో అనేది ఫామ్ చేసిన తర్వాత మనం డేటా ఇవ్వాలి. అంటే టీడీ అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను ఢిల్లీ అని రాస్తాను. ఓకే, అలాగే 5 వాల్యూస్ తీసుకుంటాను. 1, 2, 3, 4, 5. ఇక్కడ ఏం రాస్తానంటే ముంబై, తర్వాత
బెంగళూరు, తర్వాత హైదరాబాద్, నెక్స్ట్ వచ్చి ఇంకోటి క్రియేట్ చేస్తాను, దాని పేరు చెన్నై అని రాద్దాం. ఓకే, సో 5 వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సేవ్ చేసిన తర్వాత మనం వెబ్ పేజ్లోకి వెళ్ళి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ హెడ్డింగ్ 1 కిందన ఢిల్లీ అనేది వచ్చింది, హెడ్డింగ్ 2 కిందన ముంబై అనేది వచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఇలా అనమాట. ఒక బార్డర్ అనేది ఇస్తాను, మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో బార్డర్ అనేది ఇవ్వడానికి మనం ఒక యాట్రిబ్యూట్ వాడతాం. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే బార్డర్. సో బార్డర్ అనే యాట్రిబ్యూట్ వాడి దీనికి వాల్యూ కింద 1 అని ఇచ్చాను. చూడండి, రిఫ్రెష్ చేస్తే ఇలాగా మనకి టేబుల్ మొత్తానికి ఒక 1 పిక్సెల్తో ఒక బార్డర్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు టీఆర్ అని ఎప్పుడైతే వాడామో ఒక రో అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ టీ బాడీలో కూడా ఒక రో అనేది ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే టీ హెడ్డింగ్లో, ఇది టీ హెడ్ కదా, ఇది టీ హెడ్ కదా, ఇక్కడే నేను ఇంకొక టీఆర్ తీసుకొని అంటే ఇంకొక రో ఫామ్ చేస్తున్నాను హెడ్డింగ్ లోపల. చూడండి, హెడ్ లోపల. ఓకే, ఇక్కడ ఫామ్ చేసి నేను టీహెచ్ అనే హెడ్డింగ్తో ఇక్కడ ఏమి ఇస్తానంటే హెడ్డింగ్ 6 అని ఇచ్చాను, హెడ్డింగ్ 6 అని ఇచ్చాను. ఓకే, ఇప్పటిదాకా మనకు ఒక 5 వాల్యూస్ ఉన్నాయి, ఇప్పుడు ఒక 6th వాల్యూ కూడా ఇచ్చాను. సేవ్ చేస్తే ఇది నెక్స్ట్ లైన్లోకి ఫామ్ అవుతుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తే చూసారా, ఓన్లీ ఒక రోలో ఇంకొక కొత్త రో ఫామ్ అయ్యి ఒకే ఒక వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక వాల్యూ మాత్రమే ఇచ్చాం, ఇక్కడ రో ఫామ్ చేసి ఈ హెడ్డింగ్లో ఒక వాల్యూ మాత్రం ఇచ్చాం. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని. యాక్చువల్గా జనరల్గా మన హెడ్డింగ్స్లోని ఒకటే రో ఉంటుంది. సో ఇది తీసేస్తాను, ఇది తీసేసి ఇక్కడ టీ బాడీ లోపలే ఇంకొక రో ఫామ్ చేస్తాను. ఆ రో ఫామ్ చేయడానికి మళ్ళీ నేను వాడే ట్యాగ్ టీఆర్ ట్యాగ్. టీఆర్ ట్యాగ్ వాడి ఇక్కడ టీడీ అంటే టేబుల్ డేటా వాడుతూ నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొన్ని ఫ్రూట్ నేమ్స్ ఇద్దాం. యాపిల్ అని, తర్వాత ఒక 3 వాల్యూస్ ఇస్తాను. ఇక్కడ యాక్చువల్గా 5 వాల్యూస్ ఉన్నాయి, కానీ మనం ఒక 3 వాల్యూస్ ఇచ్చి అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మ్యాంగో అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు సరే ఆరెంజ్ ఇద్దాం. చూసారా, సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఇంకొక రోలో మనం 3 వాల్యూస్ ఇచ్చాం. అవుట్పుట్ అనేది చూడండి ఎలా ఉందో. చూడండి, ఇలాగా 3 వాల్యూస్, ఈ 2 వాల్యూస్ ఎంటీగా ఉండిపోయినాయి. ఓకే, ఎందుకు ఎంటీగా ఉండిపోయినాయి అంటే మనం ఇక్కడ ఈ కిందన ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో నాకు యాక్చువల్గా ఈ ఆరెంజ్ అనేది T5లో కావాలి అంటే హెడ్డింగ్ 5లో కావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక టీడీ అనేది ఇంకొకటి ఇచ్చి అది ఎంటీగా ఉంచేస్తాను. ఓకే, ఇలాగా 2 TDs ఇచ్చి టేబుల్ డేటా ఇచ్చి వాల్యూస్ అనేది ఎంటీగా ఖాళీగా ఉంచేస్తాను. ఇప్పుడు నేను సేవ్ చేసి చూడండి, చూసారా, ఈ ఆరెంజ్ అనేది T5లోకి వెళ్ళిపోయింది, అంటే హెడ్డింగ్ 5లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇలాగా మనకు కావాల్సినన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకొక రో ఫామ్ చేస్తాను. ఫామ్ చేసి ఇక్కడ ఏమి ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ ఇద్దాం. పైనాపిల్, ఇక్కడ పైనాపిల్ అని ఇచ్చాను, ఇక్కడికి వచ్చి బనానా ఇద్దాం, బనానా. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఈ 2 ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వలేదు. ఇక్కడ కొత్తగా ఇంకో రో ఫామ్ చేసి ఇలాగా మనం కొన్ని వాల్యూస్ ఇచ్చి ఒక టేబుల్ అనేది ఇలా ఫామ్ చేసాం. ఓకే.